భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ తాపీ వడ్రంగి సెంటరింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం నెలవారీ సమావేశం యూనియన్ అధ్యక్షులు పడాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి కోడే సాయి బాలాజీ, గౌరవ అధ్యక్షులు అంకం భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పంతం రామకృష్ణ, కోశాధికారి మాధు శ్రీను, రావుతు శ్రీనివాస్, కాకర్ల రాంబాబు, మల్లిపూడి వెంకట్రావు, సత్యంశెట్టి సతీష్, గొర్రెల రాజు, ఎర్ర వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి బాలాజీ, గంధం సుబ్రహ్మణ్యం, కూడవల్లి రాఘవులు, పాలూరి రాంబాబు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసాం. మన సంక్షేమ బోర్డు మన గత ప్రభుత్వంలో ఆగిపోయింది, నిలిపేశారు. దాన్ని బట్టి కంపల్సరీ గవర్నమెంట్ ఇస్తాను సిద్ధంగా ముందుకు వచ్చింది. అయితే మనం ఈ రోజు నుంచి మన భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పాత కార్డులన్నీ ఎంత పాతలో ఇప్పుడు పాత 2009 కార్డు అయినా సరే ఈ రోజు రెన్యువల్ చేయడానికి ఆలోచించారు. పాత కార్డులన్నీ రెన్యువల్ చేయించుకోవాలి అందరూ. అలాగే కొత్త కార్డులు లేని కూడా కొత్త కార్డులు పెట్టుకుంటే ఈ పథకాలన్నీ అమల్లో పడతాయి. మరింత రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ మనకి ఇంకా మంచి క్షేమ పథకాలు కూడా ఇస్తుందని ఆశిస్తున్నాం. మనకేంటంటే ముఖ్యంగా మనకి బండి యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల బీమా ఉండేది గతంలో. 5 లక్షలు లేదు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ 5 లక్షలు అది అమల్లోకి తేలేదు. రానున్న రోజుల్లో 5 లక్షలు కూడా ఈ గవర్నమెంట్ ఇస్తుందని, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తలుసుకుంటే మనకు అవుద్దని, మన బడ్జెట్ సింగ్ గారు, అలాగే ఉల్లబాబుజీ గారు మనకి ఎంతో కృషి చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చినందుకు మాకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన మిత్రుల తరఫున కూడా అలాగే ధన్యవాదాలు చెప్తున్నాం. గత 6 ఏళ్ళుగా సంక్షేమ బోర్డు గురించి, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు గురించి ఏఐటిసి ఎనలేని పోరాటం చేస్తున్న సంగతి మన కార్మిక లోకానికి మరియు ప్రజలకు అందరికీ తెలిసిందే. అయితే గత 6 ఏళ్ల పోరాట ఫలితంగా సంక్షేమ బోర్డుకి సీఎం గారు దిగి వచ్చి ఒక 4 పథకాలు అమలు చేశారు. అయితే ముఖ్యమైనది భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పడడానికి ప్రధాన కారణమైన పని దగ్గర ప్రమాదం జరిగితే, గాయపడినా లేదా అంగవైకల్యం జరిగినా లేదా మరణించిన అట్టి కార్మికుల కోసం ఏర్పడే సంక్షేమ బోర్డు ఇది. కానీ సీఎం గారి ప్రకటనలో ఈ రోజు నుంచి అమలయ్యే పథకాల్లో ఈ పథకం లేకపోవడం కొద్దిగా బాధాకరమైన విషయం. మేము ఈ పథకాలు ఏదైతే సంక్షేమ బోర్డు సెస్ అయితే ఏదైతే వసూలు చేస్తున్నారో ఆ డబ్బులు పూర్తిగా భవన నిర్మాణ కార్మికులకే వాళ్ళకు ఉపయోగపడే పథకాలే నిండాలి, కానీ జేబులు నిండే పథకాలుగా ఉండకూడదని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. ఈరోజు మన గవర్నమెంట్ మన భవన నిర్మాణ కార్మికులకి ఒక జీవో విడత తీసింది. దాంట్లోని పెళ్లికి అనుకోటి, ప్రసూతికి అనుకోటి, సహజ మరణానికి 60,000, దానికి మామూలుగా మట్టి ఖర్చులకు 20,000 గవర్నమెంట్ ప్రకటించింది. గతంలో ఎన్నో పథకాలు ఉండేవి, అవి కూడా ఉంటే మన కార్మికులకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే పనిలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వాటిని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పెండింగ్ లైన్స్ కూడా చాలామంది పెట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాతవి కూడా కొద్దిగా విడుదల చేసి గవర్నమెంట్ మనకి మంచి చేస్తుందని ఆశిస్తున్నాను. భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ